ఎస్. సో బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం మనం ఆఫ్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేసేసాము. ఎప్పటి నుండి మీకు చెప్తున్నాను, May 1 నుండి స్టార్ట్ అవుతాయని. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఆన్లైన్లో కూడా లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆఫ్లైన్ యూ కెన్ కమ్ హియర్. బ్యాంక్ ఇన్ఫినిటీ మనం కేవలం 15,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఆన్లైన్ ఫ్రీగా ఇస్తాను. ఆన్లైన్ యాక్సెస్ ఫ్రీ. అంటే 15,000 పే చేసి మీరు బ్యాంక్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ జాయిన్ అయితే యూ గెట్ ఆన్లైన్ కంప్లీట్ మన బ్యాంక్ ఇన్ఫినిటీ ఆన్లైన్ అంతా ఫ్రీ వచ్చేస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎస్ఎస్సి కూడా 15,000. కాంబో తీసుకుంటే ఇంకా బెస్ట్, మీకు 18,000కి వస్తుంది. మీకు ఆర్ఆర్బీ కూడా క్లబ్ అయి ఉంటుంది. ఇది తీసుకుంటే మీకు ఆన్లైన్ కోర్సు కంప్లీట్గా మళ్ళీ ఫ్రీ వచ్చేస్తుంది. అలాగే మీకు ఒకవేళ ఆన్లైనే కావాలంటే బ్యాంక్ ఇన్ఫినిటీ ఫీజు తగ్గించాను. చాలామంది తగ్గించమని అడిగారు, అందుకని తగ్గించాను. 1 year వ్యాలిడిటీ ఇప్పుడు కేవలం 5,000కి వస్తుంది. ఎస్ఎస్సి కానీ బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీ కాంబో అయితే కేవలం 7,000కే వస్తుంది. ఈవెన్ లైఫ్ టైం వ్యాలిడిటీ పైన కూడా ఫీజులు అనేవి తగ్గాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు చెప్పడం జరుగుతుంది. సో బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే ఆస్పిరెంట్స్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ రెడ్యూస్డ్ ప్రైసెస్. కొన్నాళ్ళ వరకు నేను తగ్గించిస్తాను, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతాయి. సో వీటిని ఇప్పుడే ఉపయోగించుకోండి. క్లాసెస్ లైవ్ అండ్ రికార్డెడ్. మీకు ప్రిలిమ్స్ క్లాసులు, మెయిన్స్ క్లాసులు, టెస్ట్, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ జరుగుతాయి. సో ఇవాళ ఎడిటోరియల్లోకి వస్తే, సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ టెంపరరీ రెస్పైట్. రెస్పైట్ అంటే ఒక ఉపశమనం, అంటే ఒక టఫ్ టైం నుంచి, ఒక డిఫికల్ట్ టైమ్స్ నుంచి మనకి వచ్చే టెంపరరీ రిలీఫ్ని మనం రెస్పైట్ అంటాం. సో రెస్పైట్ అంటేనే టెంపరరీ. సో అక్కడ మళ్ళీ టెంపరరీ అనే పదం పెట్టక్కర్లేదు. టెంపరరీగా తాత్కాలిక ఉపశమనం, తెలుగులో తీసుకుంటే తాత్కాలిక ఉపశమనం. ఇండియాస్ గ్రోత్ స్ట్రాటజీ మస్ట్ ఫోకస్ ఆన్ బూస్టింగ్ డొమెస్టిక్ కన్జంప్షన్. ఇండియా యొక్క గ్రోత్ స్ట్రాటజీ దేనిపైన ఫోకస్ చేయాలమ్మా? డొమెస్టిక్ కన్జంప్షన్ని బూస్ట్ చేసేలాగా. బూస్ట్ అంటే స్ట్రెంగ్తెన్. డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే డొమెస్టిక్ ఇండియాలో ఉన్న కన్జ్యూమర్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేలాగా, వాళ్ళకు ఖర్చు పెట్టేలాగా మన గ్రోత్ స్ట్రాటజీ దానిపైన ఫోకస్ చేయాలి అని ఇక్కడ చెప్పారు. ఇండియాస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్ ఇన్ ఏప్రిల్ సిన్స్ ది ఇండైరెక్ట్ taxation framework was implemented in 2017 has consistently hit record highs. సో జిఎస్టీ 2017లో ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు, అంటే 8 సంవత్సరాలు అయింది. ఈ 8 yearsలో కూడా జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతూనే వచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్ని సృష్టిస్తూ వచ్చాయి. దిస్ ఏప్రిల్ వాజ్ నో డిఫరెంట్. ఈ ఏప్రిల్ కూడా డిఫరెంట్ కాదు. ఇంతకు ముందులాగే ప్రతి ఏప్రిల్లో కొత్త రికార్డ్స్ ఎలా వస్తున్నాయో ఈసారి కూడా కొత్త రికార్డ్స్ సృష్టించింది. జనరల్లీ బికాస్ ఆఫ్ బిజినెస్ టాలీయింగ్ దేర్ బుక్స్ అండ్ కంప్లీటింగ్ దేర్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ట్యాక్స్ కమిట్మెంట్స్. జనరల్గా ఏప్రిల్లో ట్యాక్స్ కలెక్షన్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే, ఏప్రిల్లో మనం చూపించే నెంబర్స్ అన్నీ కూడా మార్చ్ కలెక్షన్స్ బేసికలీ. సో ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒక నెల కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మంత్ 20వ తారీఖు లోపు పేమెంట్లు చేయాలి. సో మార్చి నెలలో జరిగిన సేల్స్కి ఏప్రిల్ 20th లోపు పేమెంట్స్ చేస్తారు. సో ఏప్రిల్లో మనకు కనిపించే కలెక్షన్స్ అన్నీ కూడా మార్చి నెలని గుర్తుపెట్టుకోవాలి. సో ఈసారి కూడా ఏప్రిల్లో కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఎందుకని చెప్తున్నారు? ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా మార్చ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ కాబట్టి, ఇంకా ఏమైనా పెండింగ్ పేమెంట్స్ ఉన్నా, చేయకుండా ఉండిపోయినా అవన్నీ కూడా ఆ ఇయర్లో క్లోజ్ చేస్తారు. కొత్త ఇయర్ ఫ్రెష్గా వెళ్ళాలి కాబట్టి. సో ఆల్ పెండింగ్ కమిట్మెంట్స్ అన్నీ అక్కడ ఫిల్ చేస్తారు కాబట్టి మనకి మార్చ్లో కలెక్షన్స్ ఎక్కువ చేస్తారు. సో మార్చ్ బేస్డ్ కలెక్షన్స్ అన్నీ ఏప్రిల్లో జరుగుతాయి కాబట్టి, సో ఏప్రిల్ నెంబర్స్ అనేవి జనరల్గానే ఎక్కువ ఉంటాయి. బుక్స్ అన్ని టాలీ చేసుకుంటారు. మనకి ఇంకేమైనా పెండింగ్ ఉందా, అది ఉందా, టాలీ అంటే సరి చూసుకోవడం అన్నట్టు. ద గ్రాస్ జిఎస్టీ కలెక్టెడ్ దిస్ టైమ్ వాజ్ అబౌట్ 2.37 lakh crore. గ్రాస్ జిఎస్టీ ఎంతమ్మా? మొత్తం 2.37 lakh crore, మార్కింగ్ అన్ ఆన్ ఇయర్ గ్రోత్ ఆఫ్ 12.6% ఫ్రమ్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో పోలిస్తే 12.6% గ్రోత్ మనకి కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్కి ఎంత డిఫరెన్స్? 12.6% గ్రోత్. ఆఫ్టర్ రిఫండ్స్ పోగా వచ్చేదాన్ని ఏమంటాం? నెట్ జిఎస్టీ అంటాం. ద సెంట్రల్ గవర్నమెంట్ నెట్టెడ్ ఓవర్ 2.09 lakh crore. అంటే అప్రాక్సిమేట్లీ 30 లక్షల కోట్లు రిఫండ్స్ పోతే 2 లక్షల కోట్లు 30,000 కోట్లు రిఫండ్స్కి పోతే 2 లక్షల కోట్లు 2.09 lakh crore మనకి నెట్ జిఎస్టీ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆన్ ఇయర్ రైజ్ ఆఫ్ 9.1%. గ్రాస్ 12.6% గ్రో అయితే నెట్ 9.1% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్.
దిస్ ఆల్సో సిగ్నిఫైస్ ఏ మార్క్డ్ రైజ్ ఇన్ జిఎస్టీ కంప్లైన్స్. సో ఇది ఇంకా దేన్ని సిగ్నిఫై చేస్తుంది? ఏ మార్క్డ్ రైజ్ ఇన్ జిఎస్టీ కంప్లైన్స్. జిఎస్టీ కంప్లైన్స్లో కూడా ఒక రైజ్ని, పెరుగుదలని ఇది సిగ్నిఫై చేస్తుంది. ఆల్సో ఎయిడెడ్ బై ఫాస్టర్ రిఫండ్స్. సో జిఎస్టీ కంప్లైన్స్ కూడా ఎందుకు పెరిగిందంటే ఇట్ వాజ్ ఆల్సో ఎయిడెడ్ బై ఫాస్టర్ రిఫండ్స్ అనేవి స్పీడప్ అవ్వడం వల్ల కూడా జిఎస్టీ కంప్లైన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యిందని కూడా చెప్తున్నారు. which are crucial for small businesses as they work with thin working capital and the mass adoption of fintech. సో చిన్న కంపెనీస్కి వర్కింగ్ క్యాపిటల్ అనేది థిన్ అంటే చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి జిఎస్టీ నుంచి రావాల్సిన రిఫండ్స్ ఏమైనా ఉంటే అవి తొందరగా జరగడం అనేది ఇంపార్టెంట్. అది పెరిగాయి. గవర్నమెంట్ కూడా ఆ ప్రాసెస్ ఇంప్రూవ్ చేసింది, రిఫండ్స్ అనేవి స్పీడప్ చేసింది. దానివల్ల జిఎస్టీ కంప్లైన్స్ కూడా పెరిగింది. జిఎస్టీ కంప్లైన్స్ అంటే అర్థం ఏంటమ్మా? జిఎస్టీ పరిధిలో ఉండి కూడా కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళ సంఖ్య తగ్గింది. అందరూ కూడా ఇప్పుడు బుద్ధిగా కడుతున్నారు అని అర్థం. అండ్ ఫిన్టెక్, ప్రతి చిన్న కంపెనీస్లో కూడా ఈ టెక్నాలజీస్, ఫినాన్షియల్ టెక్నాలజీస్ కూడా మనం ఎక్కువగా వాడడం వల్ల కూడా కంప్లైన్స్ పెరిగిందని కూడా చెప్పొచ్చు. ద ఫిన్టెక్ అడాప్షన్ రేట్ ఇన్ ఇండియా at 87%, which is well above the global average and aided by insular COVID-19 years of 2020-21, has brought in millions from the MSME sector into the formal banking system, enabling better tax compliance and regulatory supervision. ఇండియాలో ఫిన్టెక్, ఫినాన్షియల్ టెక్నాలజీ గ్లోబల్ యావరేజ్ కంటే ముందు ఉంది, బెటర్గా ఉంది. 87% ఆర్గనైజేషన్స్ ఫినాన్షియల్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాయి ఇండియాలో, విచ్ ఇస్ వెరీ వెరీ ఎక్సలెంట్ టైం అనమాట. దీనివల్ల ఒక రకమైన ఎందుకు ఫిన్టెక్ అడాప్షన్ పెరిగిందంటే కోవిడ్-19 వల్ల కూడా. కోవిడ్ వల్ల అందరూ బయటికి రాకపోవడం వల్ల ప్రతి ఒక్కరు ఆన్లైన్ చేయాలనే మోడ్లోకి వెళ్ళారు. సో ఆ టైంలో అన్ని ఆస్పెక్ట్స్లో, బిజినెస్కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఫినాన్షియల్ టెక్నాలజీ అడాప్షన్ అనేది జరిగింది, ఇంక్లూడింగ్ ఫినాన్స్. సో అందుకనే మనకి ఈ కోవిడ్-19 ఇయర్స్ 2021 ఈ ఇయర్లో ఇన్సులార్ అంటే మనం ఒకరికొకరు ఇన్సులేట్ అవుతూ దూరంగా ఉన్న రోజులు అవి. సో ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ అడాప్షన్ అనేది బాగా జరిగింది. దానివల్ల మిలియన్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో లక్షల మందిని ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టంలోకి తీసుకురావడం అనేది జరిగింది అండ్ టెక్నాలజీ అడాప్షన్ జరిగింది. దానివల్ల ఏమైంది? ఎనేబిలింగ్ బెటర్ ట్యాక్స్ కంప్లైన్స్ అండ్ రెగ్యులేటరీ సూపర్విజన్. దానివల్ల రెగ్యులేటరీ సూపర్విజన్ ఇంప్రూవ్ అయింది. అంటే వీళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, ట్యాక్స్లు సరిగ్గా పే చేస్తున్నారా లేదని వెరిఫై చేయడానికి అవకాశం లభించింది. అలాగే ట్యాక్స్ కంప్లైన్స్ కూడా, వాళ్ళు కూడా ట్యాక్స్లు ప్రాపర్గా కట్టడం కూడా జరిగింది. వైడర్ కంప్లైన్స్ ఈజ్ ఆల్సో ఎవిడెంట్ ఫ్రమ్ April's GST collections from 2018 to 25. So wider compliance is also evident from April's GST collections from 2018. 2018 GST collections అలాగే 2025 GST collections మధ్య డిఫరెన్స్ తీసినా సరే మనకు కనిపిస్తుంది ట్యాక్స్ కంప్లైన్స్ అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది. ఎందుకంటే అప్పట్లో మనకి 1.03 lakh crores ఉంటే ఇప్పుడు 2.37 lakh crores మనకి GST collections అనేది పెరగడం జరిగింది. What is significant this year has been the 86% rise in refunds issued to exporters and 20.8% increase in GST revenues from imports. GST revenuesలో అంటే ఇంపోర్ట్స్ నుంచి వచ్చే GST revenuesలో 20.8% పెరిగింది. అలాగే ఎక్స్పోర్టర్స్కి ఇచ్చే రిఫండ్స్లో 86% రైజ్ అనేది వచ్చింది. మీకు కొన్ని బేసిక్స్ ఇక్కడ చెప్తాను, ఇంపార్టెంట్ మీకు. సో GST అనేది ఇట్ ఈస్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, గుర్తుపెట్టుకోండి. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనే దగ్గర జిఎస్టీ పడదు, ఎక్కడ కన్జంప్షన్ అయింది అంటే ఆ వస్తువు ఎక్కడ కొనుగోలు చేశారు అనే ప్లేస్లో జిఎస్టీ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఆంధ్రాలో సేల్ అయింది అనుకోండి, ఆంధ్రాలో జిఎస్టీ పడుతుంది, వచ్చిన అమౌంట్ కూడా ఆంధ్ర గవర్నమెంట్కి ఇస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ తెలంగాణలో జరిగినప్పటికీ కూడా ఆ వస్తువు సేల్ మీద వచ్చే ట్యాక్స్ అమౌంట్ అనేది ఆంధ్రాకి మరియు ఇండియన్ గవర్నమెంట్కి వస్తుంది, ఎక్కడ కన్జంప్షన్ జరుగుతుందో అక్కడ. అందుకే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం. అదే ఒక వస్తువు ఎక్స్పోర్ట్ చేసావు అనుకోండి, నువ్వు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరిగినట్టు, కన్జంప్షన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓవర్సీస్లో జరిగినట్టు. సో కన్జంప్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ట్యాక్స్, కానీ మరి విదేశాల్లో మనం ట్యాక్స్ కలెక్ట్ చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి యూ కెన్ ఆల్వేస్ రిమెంబర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ జీరో రేటెడ్ అంటాం. ఎక్స్పోర్ట్స్ ఆర్ జీరో రేటెడ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ పైన జిఎస్టీ పడదు, అయితే మరి ఎక్స్పోర్ట్స్ పైన జిఎస్టీ పడదని చెప్తున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ పైన రిఫండ్స్ అంటున్నారు ఏంటి సార్ అంటే మీకు డౌట్ రావచ్చు. ఎక్స్పోర్ట్స్ మీద రిఫండ్స్ అనే పదం వాడారు కదా, దాని అర్థం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఇక్కడ రిఫండ్స్ అనే పదాన్ని ఎందుకు వాడారంటే, ఒక ఎక్స్పోర్టర్ కూడా తను తయారు చేసిన వస్తువు కోసం చాలా ఇన్పుట్స్ వాడతాడు, రా మెటీరియల్స్ కానీ రకరకాల ఇన్పుట్స్ వాడతాడు.
సో ఈ ఇన్పుట్స్ పైన హీ మైట్ హావ్ పెయిడ్ జిఎస్టీ. ఇన్పుట్స్ అనేవి ఇండియాలోనే కొన్నాడు కాబట్టి అవి కొన్నప్పుడు వాటి మీద తను జిఎస్టీ పే చేసి ఉండొచ్చు. సో జనరల్గా ఏం జరుగుతుందంటే మామూలుగా నార్మల్గా ఏం జరుగుతుందంటే మనం ఇన్పుట్స్ పైన ఏదైతే జిఎస్టీ పే చేస్తామో ఆ జిఎస్టీ అనేది మనకి క్రెడిట్ రూపంలో మెయింటైన్ అవుతుంది. అంటే నువ్వు ఒక వస్తువు తయారు చేయడానికి రా మెటీరియల్ కానీ ఇన్పుట్స్ కానీ ఏవైనా వాడితే వాటి కోసం ఒక జిఎస్టీ పే చేస్తే ఆ జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక క్రెడిట్ రూపంలో నీ జిఎస్టీఐఎన్ నెంబర్, నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, దానికి అటాచ్ చేసి మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్. నువ్వు జిఎస్టీ పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు ఏదైతే వస్తువు సేల్ చేస్తున్నావో ఈ వస్తువు సేల్ చేసేటప్పుడు జిఎస్టీ కలెక్ట్ చేస్తావు కదా, ఆ జిఎస్టీ అనేది గవర్నమెంట్కి పే చేసేటప్పుడు ఈ క్రెడిట్ అనేది మైనస్ చేసుకుంటుంది అనమాట గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరైనా సరే ₹1,00,000 వస్తువు సేల్ చేస్తున్నాడు, దాని మీద 18% జిఎస్టీ అనుకుంటే ₹18,000 తన గవర్నమెంట్కి కట్టాలి, కన్జ్యూమర్ దగ్గర వసూలు చేసి గవర్నమెంట్కి కట్టాలి. కానీ తన ఇన్పుట్స్ పైన తను ఆల్రెడీ వాడిన ఇన్పుట్స్ పైన ఆల్రెడీ ఒక ₹10,000 జిఎస్టీ కట్టున్నాడు తను. సో అది క్రెడిట్ రూపంలో ఉంటుంది. సో గవర్నమెంట్కి 18,000 కట్టాల్సి వచ్చినప్పుడు ఈ 10,000 అనేది మైనస్ చేసేసి 8,000 కడితే సరిపోతుంది. సో 8,000 పే చేస్తారు. సో ఈ పార్ట్ని ఏమంటాం మనం, ఈ క్రెడిట్ని ఏమంటాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి అంటాం. అదే మీరు ఎక్స్పోర్టర్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్స్పోర్టర్ సేల్ విదేశాల్లో చేస్తాడు. సో గవర్నమెంట్కి అసలు జిఎస్టీ పేమెంట్ చేయడు, విదేశాల్లో సేల్ అవుతుంది కాబట్టి జిఎస్టీ పేమెంట్ జరగదు. మరి జిఎస్టీ పేమెంట్ జరగదు కానీ ఆల్రెడీ ఎక్స్పోర్టర్ ఇన్పుట్స్ కోసం పే చేస్తాడు కొంత, అదేమో క్రెడిట్ రూపంలో ఉంది. మామూలుగా జిఎస్టీ పేమెంట్ చేస్తే దాంట్లో ఇది మైనస్ చేసేవాళ్ళం, కానీ దాని జిఎస్టీ పేమెంట్ చేయడు కాబట్టి మరి క్రెడిట్ ఏమవ్వాలి, గవర్నమెంట్ రిఫండ్ ఇవ్వాలి, గవర్నమెంట్ వాళ్ళకి రిఫండ్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ ఆ ప్రాసెస్లో డిలేస్ ఉండేవి బాగా. ఇప్పుడు ఎక్స్పోర్టర్స్కి ఇచ్చే ఆ రిఫండ్స్ అనేవి ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాయి. 86% రైజ్ అనేది ఉంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్. అంటే మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే మీనింగ్ కాన్సెప్ట్ తెలిస్తే ఇది మీకు ఈజీ అనిపిస్తుంది, తెలియనప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది గుర్తుపెట్టుకోండి. జిఎస్టీకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుందంటే వస్తువు పైన వస్తువు ఇన్పుట్స్ కోసం, రా మెటీరియల్ కోసం కావచ్చు, ప్రీవియస్ ట్రాన్సాక్షన్లో జరిగిన ప్రతి దగ్గర నువ్వు కట్టిన ట్యాక్స్ అంతా మైనస్ చేస్తుంది గవర్నమెంట్. సో దీన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయడం అంటాం. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ దగ్గర హోల్సేలర్ కొన్నాడమ్మా, అప్పుడు ట్యాక్స్ వేసావు. హోల్సేలర్ నుంచి రిటైలర్ కొన్నాడు, అప్పుడు ట్యాక్స్ వేస్తావు. రిటైలర్ ఏమో కన్జ్యూమర్కి అమ్మాడు, అప్పుడు ట్యాక్స్ వేసి, ఇలా రకరకాల సందర్భాల్లో మనం ట్యాక్స్లు వేస్తే అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం, ట్యాక్స్ మీద ట్యాక్స్. జిఎస్టీలో ఏమవుతుందంటే నీకు ఇంతకుముందు పడిన ట్యాక్స్ మైనస్ చేస్తుంది గవర్నమెంట్. సో అందుకనే మనకి దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో సేవ్ చేసి లాస్ట్లో మైనస్ చేస్తుంది. సో కాబట్టి మనకి తక్కువ ట్యాక్స్, ప్రతి స్టేజ్లో ఎంత వాల్యుయేషన్ జరుగుతుందో దాని మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ correlates with the 10-month high growth in the April print of HSBC India Manufacturing Purchasing Managers Index. సో HSBC India వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా రిలీజ్ చేశారు. PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. అంటే ఇదేంటంటే మనకి టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి సర్వే చేస్తారు. సర్వే చేసి ఈ మంత్ మీ రా మెటీరియల్ కన్జంప్షన్ ఏమైనా పెరిగిందా, ఈ మంత్ మీ రిక్రూట్మెంట్ ఏమైనా పెరిగిందా, ఈ మంత్ మీ సేల్స్ ఏమైనా పెరిగాయా, ఇలా రకరకాల క్వశ్చన్స్ వేసి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఆధారంగా ఒక ఇండెక్స్ తయారు చేస్తారు. దాన్ని PMI అంటాం. ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ PMI, సర్వీస్ ఇండస్ట్రీస్కి చేస్తే సర్వీస్ PMI, మొత్తం కలిపి చేసినప్పుడు దాన్ని కాంపోజిట్ PMI అంటాం. సో ఈ PMI అనేది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్, ఈ PMI ఇండెక్స్ అనేది మోర్ దాన్ 50 ఉంటే ఇట్ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. లాస్ట్ మంత్తో పోలిస్తే ఎక్స్పాన్షన్ ఉందని అర్థం. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 50 ఇట్ ఇండికేట్స్ కాంట్రాక్షన్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. PMI వాల్యూ లెస్ దాన్ 50 ఉంటే కాంట్రాక్షన్, లాస్ట్ మంత్తో పోలిస్తే కాంట్రాక్షన్ అని. మోర్ దాన్ 50 ఉంటే అది లాస్ట్ మంత్తో పోలిస్తే ఎక్స్పాన్షన్ అని దాని అర్థం అనమాట. సో అదే ఇక్కడ రాశారు. సో ఆ PMI వాల్యూ కూడా ఏమైంది, 58.1 ఉంది మార్చ్లో, ఏప్రిల్లో 58.2కి రైజ్ అయింది. సో మార్చ్లోనూ ఎక్స్పాన్షన్, ఏప్రిల్లోనూ ఎక్స్పాన్షన్, ఏప్రిల్ ఎక్స్పాన్షన్ మార్చ్ ఎక్స్పాన్షన్ కన్నా ఇంకెక్కువ ఉంది. ద సర్వే indicated a sharp rise in new business aided by greater international demand. సో ఈ సర్వే ఏం ఇండికేట్ చేస్తుందంటే కొత్త బిజినెసెస్ బాగా పెరిగాయంట, ఎందువల్ల, ఇంటర్నేషనల్ డిమాండ్ పెరగడం వల్ల. ఆర్డర్స్ ఫ్రమ్ అబ్రాడ్ గ్రూ టు ద లార్జెస్ట్ డిగ్రీ ఇన్ ఓవర్ 14 years ఇన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ 2026 ఫిస్కల్. అబ్రాడ్ నుంచి వస్తున్న ఆర్డర్స్ గడిచిన 14 ఏళ్లలో హైయెస్ట్ లెవెల్కి వెళ్ళాయంట ఈ ఫిస్కల్ ఇయర్లో, ఫస్ట్ మంత్ ఏప్రిల్లో. విత్ డిమాండ్ లెడ్ బై ఆఫ్రికా, ఏషియా, యూరోప్, వెస్ట్ ఏషియా అండ్ అమెరికా, అన్ని కంట్రీస్ నుంచి కూడా డిమాండ్ బాగా పెరిగిందంట. దిస్ సజెస్ట్ దట్ బిజినెసెస్ హ్యావ్ స్క్రాంబుల్ టు గెట్ దేర్ ఆర్డర్స్
in before the 90-day pause on tariffs by US ends on July 19. Yes. సో బేసికల్గా దీని అర్థం ఏంటంటే ప్రపంచంలో బాగా ఎక్స్పాన్షన్ వస్తుంది, ఎకానమీ బాగా గ్రో అయిపోతుందని కాదు. మన ట్రంప్ ఏం చెప్పారంటే టారిఫ్స్ జూలై 9 వరకు మేము పాజ్ ఇచ్చాము, ఈ 90 days పాజ్ ఇచ్చామని చెప్పారు. జూలై 9 తర్వాత మళ్ళీ టారిఫ్లు తీసుకొస్తా ఉన్నారు. సో ట్రంప్ ఆ పాజ్ ఇచ్చిన టైంలోనే మన బిజినెసెస్ ఎక్స్పాండ్ చేసుకుందాము, మనకు కావాల్సినవన్నీ తెప్పించేసుకుందాము అని అందరూ తెప్పించేసుకున్నారు, ఆర్డర్స్ పెరిగాయి. సో అది మీనింగ్, అందువల్ల మనకి బాగా పెరగడం అనేది జరిగింది. It also suggests a possible realignment in supply chains with greater sourcing from India as the US tariffs on China appear to be more onerous and certain, with the possibility of transshipment goods from China being taxed without a high value add threshold. ఇది కూడా చూడండి. ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. సో ఇండియా నుంచి ఆర్డర్స్ పెరగడానికి ఇంకో కారణం కూడా ఉండొచ్చు. ఏంటది? ఇండియా నుంచి సోర్సింగ్ పెరగొచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్లో మనకి రీఅలైన్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం అనే, మనం ఏ కంట్రీ నుంచి ఏం తెప్పించుకున్నాం అనే విషయాల్లో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూఎస్ ఎక్కువగా చైనా మీద ఎక్కువ టారిఫ్ వేస్తుంది, సుంకాలు ఎక్కువ వేస్తుంది. అంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఐటమ్స్, అమెరికాకు వచ్చే ఐటమ్స్ పైన చైనా టారిఫ్, యూఎస్ ఎక్కువ టారిఫ్ వేస్తుంది. కాబట్టి చైనా నుంచి వాళ్ళకి వచ్చే సోర్సింగ్ అనేది తగ్గిపోవచ్చు. ఓకే, ఆనరస్ అంటే మోర్ స్ట్రిక్ట్ అని, మోర్ టఫ్, మోర్ స్ట్రిక్ట్, మోర్ డిఫికల్ట్ వేసేసారు, టారిఫ్లు వాళ్ళ మీద వేసారని అర్థం. అండ్ అలాగే విత్ ద పాసిబిలిటీ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ గుడ్స్ ఫ్రమ్ చైనా బీయింగ్ ట్యాక్స్డ్. ట్రాన్స్షిప్మెంట్ అంటే అర్థం ఏంటంటే చైనా డైరెక్ట్గా చైనా నుంచి కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి వచ్చేవి, వేరే కంట్రీలోకి వెళ్ళి అక్కడ నుంచి వచ్చే వాటి మనం ట్రాన్స్షిప్మెంట్ గుడ్స్ అని అంటాము. సో అక్కడ వాల్యూ ఎడిషన్ అనేది లేకపోతే, ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే కొన్నిసార్లు చైనా వాళ్ళు వాళ్ళ దేశం నుంచి డైరెక్ట్గా వెళ్ళే వాటి మీద ట్యాక్స్లు వేస్తున్నారు అంటే ఏం చేస్తారంటే, ఓకే యాక్చువల్గా ట్రాన్స్షిప్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఒకే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో రాకుండా, అంటే కొంత షిప్ ద్వారా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళి, లేదా ఒక కంటైనర్ నుంచి ఇంకొక కంటైనర్కి చేంజ్ అయ్యి, ఇప్పుడు చైనా నుంచి ఒక వస్తువు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి బంగ్లాదేశ్ నుంచి అమెరికాకి ఎటువంటి టారిఫ్ లేదు కాబట్టి బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ పంపించారనుకోండి, అది ట్రాన్స్షిప్మెంట్ గుడ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా చైనా నుంచి చేస్తే ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి ఇట్లా చేసి అక్కడ ప్రోడక్ట్కి వేరే ప్యాకేజింగ్ ఏదో చేసి అలా పంపించారనుకోండి, అప్పుడు దాన్ని ట్రాన్స్షిప్మెంట్ గుడ్ అంటారు. అయితే అలా చేయొచ్చు అని చెప్పేసి అమెరికా ఏం చేస్తుందంటే ఏదైనా సరే చైనీస్ ఆరిజిన్ నుంచి వస్తే ఆ రెండో ప్రాంతంలో ఎనఫ్ వాల్యూ ఎడిషన్ ఉంటే పర్లేదు, లేకపోతే దాని మీద కూడా ట్యాక్స్లు ఎక్కువ పడతాయని చెప్పి చెప్తాను. అంటే మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వస్తువు చైనా, ఇది యూఎస్ అనుకోండి, చైనా నుంచి వస్తువు డైరెక్ట్గా యూఎస్ వెళ్ళిపోతే ఇష్యూ లేదు, ఇక్కడ ట్యాక్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. అదే చైనా నుంచి మధ్యలో లెట్స్ సే పాకిస్తాన్కి వెళ్ళి యూఎస్కి వచ్చింది అనుకోండి, పాకిస్తాన్కి పంపించారు, పాకిస్తాన్లో చిన్న వాల్యూ ఎడిషన్ జరిగింది, అంటే పాకిస్తాన్లో దాని ప్యాకేజింగ్ ఇంకొక ఐటమ్ యాడ్ చేయడం ఏదో చేశారు, సో కొత్త వస్తువు తయారైంది, దీన్ని యూఎస్కి పంపించారు అనుకోండి. సో దీని మీద ట్యాక్సెస్ నార్మల్గా ఏమనుకోండి, ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐటమ్ కాబట్టి ట్యాక్సులు తక్కువ ఉంటాయి అనుకుంటాం. కానీ యూఎస్ ఏమంటుందంటే అది చైనీస్ ఆరిజిన్ వస్తువు అయితే పాకిస్తాన్లో ఎంత వాల్యూ ఎడిషన్ జరిగింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90% చైనాలోనే తడి, ఓన్లీ 10% మాత్రమే పాకిస్తాన్లో వాల్యూ ఎడిషన్ జరిగేది, అది అమెరికాకి వచ్చింది అనుకోండి, అప్పుడు మరి పాకిస్తాన్కి వేసే టారిఫ్ వేయాలా, చైనాకి వేసే టారిఫ్ వేయాలనే క్వశ్చన్ వస్తుంది. సో యూఎస్ ఏమంటుందంటే వాటికి కూడా చైనాకి వేసే టారిఫే వేస్తాము, అన్లెస్ ద వాల్యూ ఎడిషన్ ఈజ్ మచ్ మచ్ హై. సో రెండో కంట్రీలో జరిగిన వాల్యూ ఎడిషన్ చాలా ఎక్కువ ఉంటే తప్పితే, అదే థ్రెషోల్డ్ అని పెట్టారు చూసారు ఇక్కడ మీకు, వితౌట్ హై వాల్యూ థ్రెషోల్డ్. హై వాల్యూ థ్రెషోల్డ్ అనేది ఉంటే, అంటే మీ నుంచే 30-40% 50% వాట్ ఎవర్ దే మెన్షన్, అది ఉంటే తప్పితే మీకు వాటిని చైనీస్ గుడ్స్ కింద కన్సిడర్ చేసి ట్యాక్స్ ఎక్కువగా పడుతుందని అర్థం. యాపిల్ హ్యాస్ సెడ్ at its January to March quarterly earnings call that it intends to source most of the iPhones for the US, its largest market, from India. యాపిల్ కూడా ఏం చెప్తుంది, ఇకపై యూఎస్కి అవసరమైన ఐఫోన్స్, మ్యాక్సిమం ఐఫోన్స్ ఇండియా నుంచి తెప్పిస్తానని చెప్పి యాపిల్ అంటుంది. సో ఎందుకంటే యూఎస్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఐఫోన్సే వాడతారు, మెజారిటీ మార్కెట్, పెద్ద మార్కెట్ వాళ్ళకంటే. ఇండియా పాపులేషన్ 1,50,00,000 అయినప్పటికీ, 100 కోట్లు 150 కోట్లు అయినప్పటికీ, అమెరికా పాపులేషన్ 30-40 కోట్లే ఉన్నప్పటికీ అమెరికాయే పెద్ద మార్కెట్. ఎందుకంటే అమెరికాలో అందరూ రిచ్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఐఫోన్స్ వాడతారు అక్కడ. సో అక్కడ అవసరమైన ఐఫోన్స్ ఇండియా నుంచి సోర్స్ చేస్తానని చెప్పి యాపిల్ అంటుంది. జనరల్గా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో 80% పైగా మనకి చైనా నుంచే జరుగుతుంది. 80% చైనా నుంచి, ఇండియా నుంచి ఒక 15% అలా జరుగుతుంది. ఇప్పుడు ఇకపై పెంచబోతోంది, ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుతారు, చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిస్తారు.
సో దిస్ సజెస్ట్ ఎ టెంపరీ రెస్పైట్ ఫర్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో దీనివల్ల ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి టెంపరీగా ఉపశమనం లభించినట్టు, కొంతలో కొంత మనకి ప్లస్ అయినట్టుగా మనం చెప్పొచ్చు. విచ్ విట్నెస్డ్ ఎ 4-year growth లో 4% ఇన్ ద లాస్ట్ ఫిస్కల్లో గడిచిన ఆర్థిక సంవత్సరంలో 4% గ్రోత్ అనేది బాగా తగ్గిపోవడం అనేది మనం చూసాము లాస్ట్ ఫిస్కల్లో. సో ఈ ఇయర్ కొంచెం బాగుండొచ్చు, టెంపరీ రెస్పైట్ అని చెప్తున్నారు. ఏ మోర్ డ్యూరబుల్ గ్రోత్ స్ట్రాటజీ వుడ్ బి టు బూస్ట్ డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ ర్యాంగిల్ ఫేవరబుల్ కన్సెషన్ ఫర్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఫ్రమ్ మెనీ ఆన్గోయింగ్ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ఇప్పుడు ఈ గ్రోత్ అనేది డ్యూరబుల్ అవ్వాలి, ఇంకెలాగే కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి, మనం డొమెస్టిక్ కన్జంప్షన్ని బాగా ఇంప్రూవ్ చేయాలి. అలాగే మనకి వేరియస్ కంట్రీస్తో ట్రేడ్ అగ్రిమెంట్స్కి నెగోషియేషన్స్ అవుతున్నాయి. ఈ నెగోషియేషన్స్లో భాగంగా మన ఇండియన్ కంపెనీస్కి కన్సెషన్స్ అనేది తేగలగాలి. ఓకేనా, అది అంటే మన వాళ్ళకి మన వాళ్ళ వస్తువులపైన టారిఫ్లు బాగా తక్కువయ్యేలాగా బెనిఫిట్స్ అనేవి తీసుకురాగలగాలి. అలా తీసుకొస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అర్థం. సో ఆర్టికల్ యొక్క సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, చెక్ చేసుకోండి. సో దీనిపైన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలమ్మా. ఇది ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. What is the tone of the author? Is it celebratory? No. Is it critical? Absolutely no. Optimistic అని చెప్పాలా, cautiously analytical చెప్పాలా? Let's go with cautiously analytical. ఓకే, మనకి పాజిటివ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా అవి ట్రంప్ యొక్క పాలసీల మూలంగా వచ్చినవి తప్పితే ఎకానమీ సూపర్గా ఉందని కాదు. అందుకే కాషియస్లీ అనలిటికల్గా మనం పెట్టచ్చు. ట్రై దిస్. What is the central idea of the editorial? India's export sector is the key to long-term growth. Fintech adoption has resolved all tax compliances. ఎప్పుడైనా సరే ఇక్కడ ఆల్ అంటే అది 99% కరెక్ట్ ఆన్సర్ కాదు. అది ట్యాక్స్ కంప్లైన్స్ ఇష్యూస్ని కొంతవరకు సాల్వ్ చేసింది, మొత్తం సాల్వ్ చేసిందని చెప్పకూడదు. రీసెంట్ జిఎస్టీ గెయిన్స్ ఆర్ ప్రామిసింగ్ బట్ నాట్ సస్టైనబుల్ వితౌట్ స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ డిమాండ్. ఎస్, జిఎస్టీ గెయిన్స్ అనేవి ప్రామిసింగ్గా ఉన్నప్పటికీ అవి సస్టైన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, డొమెస్టిక్ డిమాండ్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. డొమెస్టిక్ డిమాండ్ స్ట్రెంథన్ చేసుకుంటేనే అవి సస్టైన్ అవుతాయి, లేకపోతే సస్టైన్ అవ్వవు. సో అందుకు ఆప్షన్ ఈజ్ సి, ఎందుకంటే అక్కడ కాషియస్లీ అనలిటికల్ కదా. సో ఇది ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఇచ్చిన 4 సెంటెన్సెస్లో హౌ మెనీ ఆఫ్ దెమ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ నుంచి మనం ఏవి ఇన్ఫర్ చేయొచ్చు. ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ కరెంట్లీ హెవీలీ డిపెండెంట్ ఆన్ గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్ అని చెప్పొచ్చా. వితౌట్ బూస్టింగ్ డొమెస్టిక్ డిమాండ్ ఇండియా కెనాట్ సస్టైన్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్, ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. జిఎస్టీ కంప్లైన్స్ ఇన్ ఇండియా ఇస్ లో డ్యూ టు ల్యాక్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నో, కంప్లైన్స్ ఇప్పుడు పెరిగింది కదా, పెరుగుతోంది ఇప్పుడు. గ్లోబల్ కంపెనీస్ ఆర్ పర్మనెంట్లీ షిఫ్టింగ్ దర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ టు ఇండియా. పర్మనెంట్గా షిఫ్ట్ చేస్తున్నాయా, అది మనం చెప్పలేము. పర్మనెంట్గా షిఫ్ట్ చేస్తున్నాయని మనం చెప్పలేము, ప్రస్తుతానికైతే షిఫ్ట్ చేస్తున్నాయి. సో ఈ రెండు మనం చెప్పొచ్చు, కానీ మూడోది తప్పు. ఎందుకంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు పెరిగింది ఇండియాలో, ప్రపంచం వివిధ దేశాలతో పోలిస్తే మనదే ఇంకా ఫిన్టెక్ అడాప్షన్ ఎక్కువ ఉందని కూడా చెప్పారు. సో కాబట్టి 3 and 4 తప్పు, 1 కరెక్ట్. ఎందుకంటే ప్రజెంట్ హెవీలీ డిపెండెంట్ గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్ మీద ఆధారపడి ఉంది, అందులో డౌట్ లేదు. అందుకే డొమెస్టిక్ డిమాండ్ ఇంప్రూవ్ చేయాలంటున్నారు. 1 and 2 ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్.
సో అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ చూడండి, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఏవి అజంప్షన్స్? ఎక్స్టర్నల్ డిమాండ్ అలోన్ ఈజ్ నాట్ ఎ రిలయబుల్ డ్రైవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్. సో ఎక్స్టర్నల్ డిమాండ్ అలోన్ ఈజ్ నాట్ ఎ రిలయబుల్ డ్రైవర్. ఎక్స్టర్నల్ డిమాండ్ బట్టే మనం ఎకనామిక్ గ్రోత్ చెప్పగలుగుతామా? చెప్పలేము, ఎందుకంటే డొమెస్టిక్ డిమాండ్ కూడా కావాలి. సారీ నాట్ అన్నాడు కాబట్టి కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. అది ఒక్కటే లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్కి డ్రైవర్ కాదు, డొమెస్టిక్ కూడా కావాలి. డొమెస్టిక్ కన్సంప్షన్ హ్యాస్ ఎ మోర్ స్టేబుల్ అండ్ ప్రిడిక్టబుల్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ దెన్ ఎక్స్పోర్ట్స్. ఎస్, కరెక్ట్. ఎక్స్పోర్ట్స్ అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ డొమెస్టిక్ అనేది మోర్ స్టేబుల్ అండ్ ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అందువల్ల లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతుందని మనం చెప్పగలుగుతాం. ఇండియాస్ ఎకానమీ హ్యాస్ ఆల్రెడీ మ్యాక్సిమైజ్డ్ ఇట్స్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ మ్యాక్సిమైజ్ చేయలేదు, ఇంకా మ్యాక్సిమైజ్ చేయడానికి చాలా ఉంటుంది. సో దేర్ ఇస్ లాట్ మోర్ టు అచీవ్. ఆర్గ్యుమెంట్ బేస్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద అబవ్ ఈజ్ అ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్? రెండిట్లో ఏది కరెక్ట్? ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ బూస్టింగ్ డొమెస్టిక్ కన్సంప్షన్, కరెక్ట్. ఇది ఆర్టికల్లో చెప్పారు. ఇంక్రీజింగ్ జిఎస్టీ కలెక్షన్స్ ఇండికేట్ దట్ ఇండియా నో లాంగర్ నీడ్స్ టు రిఫార్మ్. నో లాంగర్ నీడ్స్ టు రిఫార్మ్ అని మనం చెప్పలేం. ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి ఎప్పుడూ అవసరమే. మనం ఎంత ఇంప్రూవ్ అయినా ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్ చేయడానికి ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి అవసరం ఉంటాయి. ట్యాక్స్ రిఫార్మ్స్ అవసరం లేదని చెప్పి ఆర్టికల్లో చెప్పలేదు. సో ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి రెస్పైట్. రెస్పైట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఆర్ రిలీఫ్ ఫ్రమ్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్. ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఆర్ రిలీఫ్. ఓకే, టెంపరీగా ఒక డిఫికల్ట్ నుంచి టెంపరీగా వచ్చి ఉపశమనం అనమాట. ద రీసెంట్ రైజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఆఫర్స్ ఓన్లీ ఏ టెంపరీ రెస్పైట్ ఫర్ ఇండియాస్ ఎకానమీ. రీసెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ రైజ్ అయింది, ఇది ఇండియన్ ఎకానమీకి ఒక టెంపరీ రెస్పైట్గా మనం చెప్పొచ్చు. సినోనిమ్స్ ఏంటి? రిప్రీవ్. రిప్రీవ్ అన్న సేమ్ మీనింగ్, టెంపరీ రిలీఫ్ అని. ఇంటర్మిషన్ అంటే బ్రేక్, మీకు తెలుసు. హియాటస్ అంటే గ్యాప్, టెంపరీ గ్యాప్ని హియాటస్ అంటాం. యాంటనిమ్స్ కంటిన్యూయేషన్, పర్సిస్టెన్స్ అంటే అలా కంటిన్యూ అవ్వడం, గ్యాప్ లేకుండా వెళ్ళడం. ఎండ్యూరెన్స్ అన్న అలా కంటిన్యూ అవ్వడం, సస్టైన్ అవ్వడం అని అర్థం అనమాట. సెకండ్ వర్డ్ వచ్చేసి టాలీ. టాలీ అనేది ఒక వర్బ్గా యూజ్ చేశారు, అంటే టు క్యాలిక్యులేట్ ఆర్ కౌంట్, సరి చూసుకోవడం, మ్యాచ్ చేసుకోవడం. బేసికల్గా ఆర్టికల్లో అయితే మ్యాచ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఖర్చులు ఎంత అయ్యాయి, ఇన్కమ్ ఎంత ఉంది, రెండింటికి మ్యాచ్ చేయడం. సో దేనికోసం ఖర్చు పెట్టారు, ఏ ఐటమ్ కోసం పెట్టారు, ఎంత పెట్టారు, మ్యాచ్ చేయడం, ఇలాంటిది టాలీ అనమాట. అంటే టాలీకి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బిజినెసెస్ టాలీ దేర్ బుక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ ట్యాక్స్ ఆబ్లిగేషన్స్. ఎన్ని ఐటమ్స్ అమ్మాము, దాని మీద ఎంత ట్యాక్స్ కట్టాలి, యాక్చువల్గా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టాము, రెండు సరిపోయా లేదా అది చెక్ చేసుకోవడం. సో సినోనిమ్స్ రికన్సైల్ అయినా సరే లెక్క సరి చూసుకోవడం. ఓకే, అకౌంట్స్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడానికి రికన్సైల్ అంటాము. రికన్సైల్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఇంకో మీనింగ్ ఏంటంటే టు బికమ్ ఫ్రెండ్స్ అగైన్. ఓకే, ఇద్దరి మధ్య రిలేషన్స్ చెడిపోతే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వడానికి కూడా రికన్సిలియేషన్ అంటాం. కౌంట్ లెక్కించడం, కంప్యూట్ లెక్కించడం. యాంటనిమ్స్ మిస్ మ్యాచ్, సరిపోకపోవడం, డిసగ్రీ, కాంట్రాక్ట్, ఇవన్నీ సరిపోకపోవడం అనే మీనింగ్లోకి వస్తాయి. ఇన్సులార్ అనే పదం, ఇన్సులార్ అంటే అర్థం ఏంటమ్మా? ఐసోలేటెడ్ అని అర్థం. కోవిడ్ టైంలో ఏమైంది, మనకి అందరూ ఒకరికొకరికి ఐసోలేట్ అయిపోయారు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఒకరినొకరు టచ్ చేయకూడదని చెప్పి టెక్నాలజీ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడం పెరిగింది. అందుకని ఫిన్టెక్ పేమెంట్స్ ఎక్కువగా పెరిగాయి, డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగాయి. సో ఐసోలేటెడ్, సెల్ఫ్ కంటైన్డ్, ఇండిపెండెంట్గా ఆపరేట్ అవ్వడం, ఎవరితో కనెక్ట్ అవ్వకుండా. పారోకియల్ అంటే లిమిటెడ్, నేరో అవుట్లుక్ అని అర్థం. పారోకియల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? బ్రాడర్గా, వైడర్ అవుట్లుక్ లేకుండా లిమిటెడ్గా, నేరో మైండ్ సెట్ ఉందని మనం పారోకియల్ అంటాం. సో యాంటనిమ్స్ ఓపెన్ మైండెడ్, కాస్మోపాలిటన్, ఇన్క్లూజివ్, ఇలాంటి పదాలు మనం యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. ఓపెన్ మైండెడ్, కాస్మోపాలిటన్, ఇన్క్లూజివ్, ఈ టర్మ్స్ని మనం యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. కాస్మోపాలిటన్ అంటే డిఫరెంట్ కల్చర్స్తో మనకి సింక్ అవుతున్నట్టు. ఇన్క్లూజివ్ అంటే బ్రాడ్ ఇన్ స్కోప్, డిఫరెంట్ ఎలిమెంట్స్తో మనం ఎంబ్రేస్ చేసుకున్నట్టు, అంతా అందరినీ కలుపుకొని పోయినట్టు. స్క్రాంబుల్డ్ అంటే టు యాక్ట్ క్విక్లీ విత్ అర్జెన్సీ. ఇప్పుడు ఏదన్నా మీకు రేపటి నుంచి మనకి 500 రూపీస్ నోట్స్ మళ్ళీ ఎగిరిపోతాయి అని చెప్పారనుకోండి, డిమానిటైజ్ చేస్తారని చెప్పారు, ఈ రోజు ఇంకా అందరూ పరిగెడతారు. సో మన దగ్గర ఉన్నవన్నీ తీసుకొచ్చి బ్యాంకులో వేయడానికి ట్రై చేస్తారు. సో దాన్నే మనం స్క్రాంబ్లింగ్ అంటాం. అంటే టు యాక్ట్ క్విక్లీ అండ్ విత్ అర్జెన్సీ, గాబరగా ఇంకా టైం ఉండదు అన్న ఫీలింగ్తో అడ్డదిడ్డంగా డిసార్గనైజ్డ్గా చేయడానికి మనం స్క్రాంబ్లింగ్ అంటాం. ఓకే, ప్రెషర్లో ఏదో సాధించాలి, ఇంకా రేపటికే మీకు డెడ్ లైన్, ఈ పని పూర్తి చేసారంటే గాబర అవుతాం. ఆ గాబరగా చేసేదాన్ని మనం అర్జెన్సీతో ప్రెషర్లో చేసేదాన్ని స్క్రాంబ్లింగ్ అంటాం. ఎక్స్పోర్టర్స్ స్క్రాంబుల్ టు ఫుల్ఫిల్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ బిఫోర్ యూఎస్ టారిఫ్ ఎగ్జామ్షన్స్ ఎక్స్పైర్డ్. యూఎస్ టారిఫ్కి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి జూలై 9th వరకు. ఈ లోపు మొత్తం ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అన్ని ఫుల్ఫిల్ చేశానని చెప్పి ఎక్స్పోర్టర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సినోనిమ్స్ ఏంటి? రష్ అంటే యాక్ట్ విత్ హేస్ట్ అని. హజిల్, మూవ్ ఆర్ వర్క్ ఎనర్జెటికల్లీ ఆర్ ర్యాపిడ్లీ. స్కరీడ్, మూడ్ క్విక్లీ విత్ షార్ట్ హరీడ్ మూమెంట్స్. ఇవన్నీ సినోనిమ్స్ తీసుకోవచ్చు. హజిల్, రష్, స్కరీ. యాంటనిమ్స్ స్ట్రోల్, మెల్లగా లీజర్గా వెళ్ళడం. లాయిటర్ అంటే ఎయిమ్లెస్గా వెళ్ళడం. డిలే అంటే స్లో.
ఆనరస్ అంటే బర్డెన్సమ్, అప్రెసివ్ అనే మీనింగ్. ఇట్ ఈస్ అన్ ఆనరస్ టాస్క్. అబ్బా చాలా కష్టమైంది, బర్డెన్ టాస్క్, ఒక హెవీ ఆబ్లిగేషన్ లాగా కష్టమైందని అర్థం. యూఎస్ టారిఫ్స్ ఆన్ చైనీస్ గుడ్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ సీన్ యాజ్ ఆనరస్, పుషింగ్ బయర్స్ టువర్డ్స్ ఇండియన్ సప్లయర్స్. చైనీస్ గుడ్స్ పైన యూఎస్ టారిఫ్స్ అనేవి ఆర్ ఇంక్రీజింగ్లీ సీన్ యాజ్ ఆనరస్, చాలా ఆనరస్గా కనిపిస్తున్నాయి. సో పుషింగ్ బయర్స్ టువర్డ్స్ ఇండియన్ సప్లయర్స్. సో ఇండియన్ సప్లయర్స్ వైపు జనాలు వస్తున్నారు, ఎందుకంటే చైనా మీద చాలా బర్డెన్సమ్ టారిఫ్స్ అమెరికా వేసింది కాబట్టి. సో సినోనిమ్స్ కంబర్సమ్, కాంప్లికేటెడ్ అని అర్థం. ట్యాక్సింగ్ అంటే బాగా, ట్యాక్సింగ్ అంటే ట్యాక్స్ అని కాదు ఇక్కడ, బాగా డిఫికల్ట్ అని, మెంటల్లీ డిమాండింగ్ అని, ఫిజికల్లీ చాలా ఇట్స్ ట్యాక్సింగ్ టాస్క్ అన్నాం అనుకోండి, ఇది చాలా కష్టమైన టాస్క్, మొత్తం నా పులుసు గారిపోతుంది అని ఆ మీనింగ్లో మనం చెప్తాం. ఎగ్జాస్టింగ్, డ్రైనింగ్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ఎనర్జీ. యాంటనిమ్స్ వచ్చేసి లైట్, ఈజీ గోయింగ్, ఎఫర్ట్లెస్ అనే పదాలు మనం చెప్పొచ్చు యాంటనిమ్స్గా. ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు యూ కెన్ గో విత్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఫుల్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ వేరేగా తీసుకోక్కర్లేదు. నాకు ఇంగ్లీష్ ఒకటే ట్రబుల్ అనుకుంటే మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ద్వారా మీరు బ్యాంక్ కానీ ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ అయినా ఏదైనా సరే 100% మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఇందులో అందుబాటులో ఉంటుంది, మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. 78 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో దట్స్ ఇట్, టేక్ కేర్.